హరే కృష్ణ. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధం. సో చాలామంది కూడా అడిగేది ఇది ఒకటే, యుద్ధం మీదాకా వస్తే ఏం చేస్తారు అనేసి. మనం చూస్తాము టైటిల్ కానీ స్క్రోలింగ్ కానీ ఎక్కడైనా చూస్తే కనుక. సో మీరేం చేస్తారు యుద్ధం మీదాకా వస్తే? హరి బోల్. సో ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ కూడా ఆయన దాకా బ్రహ్మాస్త్రం వచ్చింది. ఎవరు పంపించారు బ్రహ్మాస్త్రాన్ని? కుమారుడు. ఎవరది? అశ్వత్థామ. సో ఆ బ్రహ్మాస్త్రం ఏదైతే వచ్చినప్పటికి కూడా ఆయన భయపడలేదు. భయపడ్డాడు ఆయన? లేదు. ఎక్కడున్నాడు అప్పుడు? తల్లి గర్భంలో. ఎవరు కాపాడారు ఆయన్ని? శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే భగవద్భక్తులు ఎప్పుడు కూడా దేనికి కూడా భయపడరు. ప్రభుపాదుల వారు ఈ భాష్యంలో రాసింది అదే. భగవద్భక్తుడు అనేవాడు దేనికి కూడా భీతి చెందడు, దేనికి కూడా లొంగిపోరు అనమాట. ధైర్యంగా ముందుకు వెళ్తుంటారు. సో అదేవిధంగా పరీక్షిత్ మహారాజు దీనికి ముందు అధ్యాయం కనుక చూస్తే కనుక చాలా చాకచక్యముగా కలిపురుషుణ్ణి దండించడం, వరదానం ఇవ్వటం. దానివల్ల అతను ఏం చేయగలిగాడు? కలిపురుషుడు ఏం చేయగలిగాడు? శరణాగతుడయ్యాడు. కానీ అతను ఎక్కడా కూడా అతని యొక్క ప్రభావాన్ని చూపించలేకపోయాడు. ఎందువల్ల? పరీక్షిత్ మహారాజ్ ఆ విధంగా పరిపాలించడం వలన. అలాంటి పరిపాలన అనేది ఉంటే గనక భగవద్భక్తుల్ని కానీ ఆయన సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఎటువంటి జనాలనైనా కానీ ఏ యొక్క ఇబ్బంది కూడా వాళ్ళని భీతికి చెందించలేదన్నమాట. సో అట్లాగే ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న శ్లోకంలో సూత గోస్వామి నైమిషారణ్య ఋషుల మధ్య ఈ సంభాషణ అనేది జరుగుతుంది. సో సూత గోస్వామి ఈ శ్లోకాన్నే ఎందుకు ఎంచుకున్నారు అనేది కూడా ఇక్కడ చెప్పారనమాట. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు యొక్క పరాక్రమం అనేది ఏ విధంగా ఉంది, ఆయన యొక్క తెలివితేటలు ఏ విధంగా ఉన్నాయి. ఆయన యొక్క తెలివితేటల వలన కలిపురుషుడు తన ప్రభావాన్ని చూపించలేకపోయాడు. సో అటువంటి కార్యకలాపాలని గనక మరలా మనం స్మరిస్తే గనక ఆ శక్తి అనేది, ఆ యుక్తి అనేది, ఆ బుద్ధి అనేది మనలో ఇముడుతుందనేసి అదొక చిహ్నంగా వాళ్ళు ఈ శ్లోకాన్ని ఎంచుకొని ప్రప్రథమంగా ఈ అధ్యాయంలో ఆ శ్లోకాన్ని వాళ్ళు ఆ శ్లోకంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ అధ్యాయం యొక్క టైటిల్ కనుక చూస్తే పరీక్షిత్ మహారాజునకు బ్రాహ్మణ బాలుని శాపము. దానికి దీనికి ఎక్కడ సంబంధం ఉంది? సంబంధం ఏమన్నా ఉందా? ఎలా ఉంది? అవును. సో పరీక్షిత్ మహారాజుని బ్రాహ్మణ బాలుని శాపానికిను పరీక్షిత్ మహారాజు పరాక్రమమునకు ఎలా సంబంధం? అక్కడేమో కలిపురుషుడి గురించి మాట్లాడుకున్నాం, ఇక్కడ పరీక్షిత్ మహారాజు గురించి, ఆ తర్వాత బ్రాహ్మణ శృంగి గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం? అది ప్రభుపాదుల వారి ఈ భాష్యంలో చాలా చక్కగా చెప్పారు. 2వ శ్లోకంలో ఏమని? ఆ బ్రాహ్మణ బాలుడు కలి యొక్క ప్రభావముచే సరి అయిన జ్ఞానము లేకుండా పరీక్షిత్ మహారాజుని శపించినప్పటికీ పరీక్షిత్ మహారాజు ఎదురు తిరిగారా? తిరగలేదు. ఆ శాపాన్ని స్వీకరించారు. ఎలా స్వీకరించారు? భగవత్ప్రసాదితం. ఆ భగవంతుడి యొక్క ఆజ్ఞ లేనిది ఏదీ జరగదు. ఈ శాపము కూడా ఆ బాలుడి యొక్క శాపానికి కూడా కారణం ఏదో ఉంది. భగవంతుడు దానికి అది వస్తుంది అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ లేకుండా రావట్లేదు. భగవంతుడు కాపాడతారు. ఎలా కాపాడతారు? తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వెళ్ళి ఆ బ్రహ్మాస్త్రం యొక్క శక్తిని దేనిని కూడా ఆయన యొక్క పరీక్షిత్ మహారాజుని తాకకుండా చేసి తనని ముందుకి వచ్చే విధంగా ఆయన చేశారనమాట. సో అటువంటి నమ్మకంతో, అటువంటి దృఢ నిశ్చయముతో పరీక్షిత్ మహారాజు ఆ శాపాన్ని స్వీకరించి ముందుకు వెళ్తూ ఉన్నారు. సో అక్కడ ఆయన పరాక్రమము, ఆయన యొక్క నమ్రత, ఆయన యొక్క శక్తి, యుక్తి, బుద్ధి వీటన్నిటినీ చూపిస్తూ ఉందన్నమాట.
అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధం కారణం కూడా భగవద్భక్తులు ఎక్కడా కూడా ఇటు అటు ఎక్కడా కూడా జమకట్లేదన్నమాట. మేము అది ఆశ్రమంలో కూడా డివోటీస్తో మాట్లాడుతున్నప్పుడు చూస్తున్నది ఇదే. బయట అలా జరుగుతూ ఉంది, ఏమేమో జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే సింపుల్ చిన్నదేమంటే గ్యాస్ గురించి చాలా టాకింగ్ జరుగుతూ ఉంది కదా బయట, సంభాషణ అనేది. సో ఒక డివోటీ వచ్చి అడిగారనమాట, ప్రభు ఇప్పుడు గ్యాస్ రాకపోతే ఎట్లాగా చేస్తారు ఏమి అనేసి. సో చాంట్ హరీ డోంట్ హరీ, మనకి వేరే ఏదో ఒక రకంగా సమకూరిద్ది అనేసి. ఎందుకంటే ఆశ్రమంలో వచ్చేసి ఓవెన్ అనేది కూడా ఉందన్నమాట. సో దాని ద్వారా కూడా చేయొచ్చు. తర్వాత లేదు అంటే ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి జరుగుతుంది. సో అట్లా చెప్పడం వల్ల తర్వాత సంభాషణ ముందుకు వెళ్తూ ఉంది. సో ఇప్పుడు ఈ యుద్ధం జరగడం వల్ల మనం ఎలా దీన్ని తీసుకోవాలి అనేసి. సో దాని నుంచి వచ్చేటటువంటి ప్రభావం మన పైన ఏ విధంగానూ పడదు. ఎందుకని చేస్తాం కాబట్టి. కృష్ణ భగవానుడు ఏం చెప్పారు భగవద్గీతలో? మంచి శ్లోకం ఉందన్నమాట. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వత్క్రాంతికి నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త్యా ప్రణశ్యతి. ఏమని చెప్తున్నారు ఆయన భగవంతుడు అర్జునుడికి? అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును. ఎవరు? ఓ కౌంతేయ, నా భక్తుడెన్నడును నశింపడని ధైర్యముగా ప్రకటింపుము. సో ఇక్కడ పరీక్షిత్ మహారాజు కూడా అదే విధంగా ధైర్యంగా ముందుకు వెళ్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తా ఉన్నారు, నా భక్తుడు ఎప్పటికీ కూడా దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు అనేసి ప్రకటించమనేసి ఓపెన్గా. సో దీనన్నిటికీ కారణం ఏంటి? వాళ్ళు చెప్పినట్లుగా హరికృష్ణ మంత్ర జపం, మన యొక్క సాధన, నిత్యం భాగవత సేవయ, భగవంతుని సేవించుకోవటం, వీటన్నిటి వలన కనుక మనం ముందుకు వెళ్తూ ఉంటే ఈ యొక్క ప్రభావం అనేది మన మీద ఏ విధంగానూ కూడా చూపించదు. సో అదేవిధంగా ఇక్కడ ప్రథమ శ్లోకంలో కృష్ణస్యాద్భుత కర్మణ అనేసి ఒక పదాన్ని వాడారనమాట. శ్లోకంలో వస్తుంది ఏమది? భగవతః దేవదేవుడైన కృష్ణస్య శ్రీకృష్ణుడు అద్భుత కర్మణ అద్భుతముగా కర్మలను అనరించు. అంటే భగవంతుడు ఏ కార్యం చేసినా కానీ మహాద్భుతంగా ఉంటుంది. ఆయన కర్మలు అనేవి ఏది కూడా మనం అనుకునేటటువంటి కర్మ అనేది కాదు. కర్మ అంటే మనల్ని భవబంధాలకి బంధింపబడేది. కానీ ఇక్కడ అద్భుత కర్మణ, శ్రీకృష్ణాస్య అద్భుత కర్మణ, ఆయన చేసేటటువంటి అద్భుతమైనటువంటి కర్మలుగా ఉంటాయి. అవి ఏవి కూడా ఈ భౌతిక తాకిడికి కానీ భౌతిక శక్తికి కానీ లొంగి ఉండవు అనమాట. అన్నీ కూడా యోగమాయ ఆ శక్తిలో ఉంటాయి. దానికి భాగవతంలో మంచిగా శ్లోకం ఉందన్నమాట. నూనం భగవతో బ్రహ్మన్ హరేర్ అద్భుత కర్మణ దుర్విభావ్యం ఇవాభాతి కవిభిశ్చాపి చేష్టితం. సో ఇక్కడ హరేర్ అద్భుత కర్మణ, ఆయన చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో మళ్ళొకసారి అద్భుత కర్మణ అని భాగవతం చెప్తుంది. భాగవతంలో ప్రథమ స్కందంలో ఉంది, ద్వితీయ స్కందంలో ఉంది, చతుర్థ స్కందం 6వ స్కందంలో 6వ స్కందంలో మరి ఒకసారి చెప్పిందనమాట. 6 8వ స్కందంలో యా ఇదం దేవదేవస్య హరేర్ అద్భుత కర్మణ అవతారానుచరితం శృణ్వం యాతి పరాం గతిం. యా ఇదం దేవదేవస్య, దేని గురించి మాట్లాడుతున్నారు? దేవదేవుని గురించి. ఎవరు? శ్రీకృష్ణ భగవాన్. హరేర్ అద్భుత కర్మణ, ఆయన యొక్క అద్భుత కర్మల గురించి. అవతారానుచరితం, అవతారాలు ఎన్ని వస్తున్నా కానీ ఏమవుతున్నా కానీ చరితం, దాని చరిత్ర అనేది అద్భుత కర్మణ, ఆయన యొక్క అద్భుత కర్మల గురించి. శృణ్వన్ యాతి పరాం గతి, శృణ్వన్ అంటే విన్నవారికి, యాతి పరాం గతి ఏమొస్తుంది? పరాం గతి. ఏమది మనకు కావాల్సిన పరాం గతి? శ్రీకృష్ణ భగవాను యొక్క భక్తులకి ఏం కావాలి? పరాం గతి.
మీరంతా ఏం కోరుకుంటారు? భక్తి, ప్రేమ, భగవంతుడి యొక్క ప్రేమ, భగవంతుడి యొక్క భక్తి. సో భగవద్భక్తులకి ఆయన యొక్క ప్రేమ కానీ ఆయన యొక్క భక్తి కానీ తప్పించి వేరే ఏమీ అవసరం లేదు. సో దాని గురించే ఈ 2 శ్లోకాల్లో కూడా చాలా విపులీకరంగా చెప్తా ఉన్నారు ప్రభుపాదుల వారు. ఇక్కడ ఆత్మసమర్పణము గావించుకొనిన భగవద్భక్తుడు నారాయణ పరాయణుడు అని పిలువబడును. సో మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ శ్లోకం చెప్పిన విధంగా చూస్తే అదే వాళ్ళకి ఎవరికైనా కావాల్సిందేంటి? ఆయన యొక్క భక్తి కావాలి, ఆయన యొక్క ప్రేమ కావాలి. వాళ్ళందరూ కూడా నారాయణ పరాయణుడు అని పిలువబడును. మనం బయట ప్రపంచంలో కనుక చూసుకుంటే మనం పలానా వాళ్ళ పిల్లలం, పలానా వాళ్ళ పేరెంట్స్ అనేసి చెప్తూ ఉంటారు. ఇక్కడ అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా నారాయణ పరాయణుడు అని పిలుస్తారు. సో మన యొక్క పేరుకి ముందు వచ్చేటటువంటి టైటిల్ నారాయణ పరాయణ. ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు దాస అని వస్తుంది. దాస అంటే ఆ భగవంతుని యొక్క దాసుడు, భగవంతుని యొక్క భక్తుడు అనేసి. సో ఆటోమేటిక్గా ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. సో నారాయణ పరాయణుడు అది ఉన్నప్పుడు ఎటువంటి చెడ్డ శక్తి కానీ దుష్టశక్తి కానీ మనల్ని తాకలేదు. ఈ శ్లోకంలో అదే ఆయన గర్భంలో ఉన్నప్పుడు అంతటి పెద్ద గొప్పదైనటువంటి బ్రహ్మాస్త్రం వచ్చినా కానీ ఏమీ చేయలేకపోయింది. ఎందుకని? నారాయణ పరాయణుడు పరీక్షిత్ మహారాజ్. ఆయన పేరే అది. పరీక్షిత్ మహారాజ్ అని ఎందుకు వచ్చింది పేరు? ఎందుకు వచ్చింది? ఎందుకు పరీక్షిస్తున్నాడు? ఎవరి గురించి పరీక్షిస్తున్నాడు? దేని గురించి పరీక్షిస్తున్నాడు? ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు తనని రక్షించినప్పుడు ఆయన జస్ట్ ఎట్లా అంటే మనమేమంటాం, జలక్ దర్శనం అంటాం. ఆ విధంగా ఆయనకి దర్శనం అక్కడ జరిగింది క్షణిక మాత్రమే. అందుకని బయటికి వచ్చిన తర్వాత ఎవరు 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 అని ప్రతి ఒక్కరిలో చూస్తూ ఉంటారు, పరీక్షిస్తూ ఉంటారు. అందుకని ఆయనకి పరీక్షిత్ మహారాజ్ అని వచ్చింది. పరీక్షించడం వల్ల ఆయన కథలు ఆయన గురించి వినటం, వాటన్నిటి వలన ఆయన చిత్రీకరించుకున్నది అంతా చూసుకుంటే కనుక ఫైనల్గా ఎండ్ అవుతున్నది శ్రీకృష్ణ భగవానుడి దగ్గర. సో అలాంటి అద్భుత కర్మలను ఆయన చేయటం వలన, దాన్ని ఆయన చూడటం వలన, దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటం, దాన్ని గమనించటం, దాని పైన శ్రద్ధ చూపించడం వల్ల ఆయనకి పరీక్షిత్ మహారాజ్ అని వస్తుంది. సో అదేవిధంగా మనం కూడా ఏం చేయాలి? మనం కూడా పరీక్షించాలి. ఎక్కడ పరీక్షించాలి? ఎప్పుడు ఏ క్షణం మనకి సమయం దొరికిద్ది అప్పుడు భక్తిని చేయగలగాలి, భగవన్ నామస్మరణ చేయగలగాలి, భగవంతునికి పూజ చేయగలగాలి, సేవ చేయగలగాలి అనేసి. దానికి భగవద్గీతలో మళ్ళీ ఆయన నొక్కి ఒక్కాడించి చెప్తా ఉన్నారు. ఏమనేసి? శ్రీకృష్ణ భగవానుడు మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ఆత్మ ప్రతిజాని ప్రయోస్మి. 2 రకాలుగా చెప్పారు శ్లోకాలు. రెండిట్లో కూడా ఒకటి వచ్చేది కామన్ ఏంటంటే మన్మన భవ మద్భక్తో, మనసులో మాత్రం ప్రతిక్షణం అనుక్షణం నన్ను స్మరించుకుంటా ఉండాలి, నా భక్తుడు అవ్వాలి అనేసి. సతతం కీర్తయంతో మా యతంతశ్చ దృఢవ్రతాః నిశ్చయంగా దృఢంగా. వ్రత అంటేనే చాలా సంకల్పమైనటువంటిది, దృఢవ్రత అంటే ఇంకా గొప్ప సంకల్పమైనటువంటిది. సో సతతం కీర్తయంతో మా, దేనికి ఆ దృఢవ్రత? సతతం కీర్తయంతో మా, ప్రతిక్షణం, ఆల్వేస్ అంటాం, ప్రతిక్షణం ఆయన్ని స్మరించుకుంటూ ఉండడం అనేది. దానివల్ల ఏమవుతుంది? ఈ భీతి అనేది మన దగ్గరికి రాను కూడా రాదు, సమ్మోహితం అనేది మన దగ్గరికి రాను కూడా రాదు. నా సమ్మోహిత, మనం వాటన్నిటి నుంచి దూరంగా ఉంటాం అన్నమాట. అవేవి కూడా మనల్ని తాకలేవు. సో ఆ విధంగా భక్తిని మనం చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉండాలి. తర్వాత భగవానునికి మించి వేరేదియును ప్రధానమైనది కానందున అతడు స్వర్గ నరకములకు సమాన ప్రాధాన్యత నొసగను. దీనికి ఎవరు ఎగ్జాంపుల్? అర్జునుడు కాదు, బలి మహారాజ్. ఏం చేశారు? ఆయన పాతాళానికి పంపించారు భగవంతుడు. అయినా కానీ ఆయన శ్రీకృష్ణ భక్తిని వదిలారా? లేదు. స్వర్గానికి నరకానికి ఎక్కడా కూడా తేడా చూపించలేదు. ఎక్కడున్నా సరే భగవద్భక్తి. సో భగవంతుడు ఆయనకి అష్యూరెన్స్ ఇచ్చారు, నమే భక్త్యా ప్రణశ్యతి, నీ రాజ్యం దగ్గర నేనుంటాను,
నేను కాపాడుతూ ఉంటాను అనేసి. సో బలి మహారాజు అది ఒకటి. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రహ్లాద్ మహారాజ్ ఏం చేశారు? ఆయన సతతం కీర్తయంతో మాం చేశారా లేదా? ఆయన నవవిధ భక్తి అన్నిటినీ ఆచరించి చూపించారు కదా. దానివల్ల ఆయనకి కలిగిన ఫలితం ఏంటి? నరసింహ స్వామి అవతారం నరసింహ రూపంలో వచ్చి ఆయనకి ఏం చెప్పారు? నమే భక్త్యా ప్రణశ్యతి. మళ్ళీ దానికి తదనుగుణంగా ఆయన ఇచ్చినటువంటి వరం ఏంటి? 14 తరాలు ప్రతి ఒక్కళ్ళు కూడా లిబరేట్ అవుతారనేసి. ఎవరికి కూడా ఆ భీతి లేదు, ఎవరికి కూడా ఆ సమ్మోహితం లేకుండా వాళ్ళందరూ కూడా ఏ ఒక్క భయభ్రాంతులకి లోనవ్వాల్సిన అవసరం లేదు. అది ఒక్క భగవద్భక్తుడు ఆ వంశంలో రావటం కలిగినటువంటి ఒక పుణ్యకార్యం వలన ఆ వంశంలో ఉన్నటువంటి 14 తరాలు మొత్తము కూడా ఏమయ్యాయి? భగవత్ ప్రాప్తికి చెందాయి. సో ఇక్కడ మనం వాటి గురించే మాట్లాడుతున్నది. సో ఎన్ని కర్మలను చేసినా కానీ అవి ఏవి మనల్ని భగవంతుని వైపు తీసుకెళ్ళలేవు. ఓన్లీ భగవత్ కర్మ మాత్రమే. అది ఏమిటి మనకి చెప్పింది? నవవిధ భక్తిలో శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే ఆత్మనివేదన. వాటన్నిటికీ కూడా భాగవతంలో ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క భక్తుడు అనేవాళ్ళు ఎగ్జాంపుల్గా ఉన్నారు, ఉదాహరణగా. సో వాటన్నిటి తీసుకొని మనం ఏ ఒక్కటి చేయగలిగినా సరే మనం ఆ స్థితిని పొందగలం. దీనికి ప్రభుపాదుల వారు గజేంద్ర మోక్షం దగ్గర పర్పట్లో భాష్యంలో రాశారనమాట. ఎన్నో మనకి భగవంతుని గురించి మనం స్తుతించగలిగినటువంటి ప్రేయర్స్ కానీ, లేదంటే కనుక పద్యాలు కానీ, గేయాలు కానీ, మళ్ళీ వైష్ణవ సాంగ్స్ లిటరేచర్స్ నుంచి కానీ వాటిని గురించి కానీ ఏదైనా ఉన్నాయి. కానీ వాటిల్లో ఏ ఒక్కటైనా సరే మనం అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి. దానికి ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? ఏ చిన్న క్షణం దొరికినా సరే ఏం చేయాలి? మనం జపం చేయాలి, హరే కృష్ణ మంత్ర. ఎందుకని? చాలా ఉపనిషత్స్ కానీ, వేదాలు కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ వీటన్నిటి యొక్క సారాంశం ఏం చెప్తుంది? హరే నామ హరే నామైవ కేవలం కలో నాస్త్యేవ 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 గతిరన్యత. 3 సార్లు చెప్తా ఉన్నారు. హరే నామ హరే నామైవ కేవలం కలో నాస్త్యేవ 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 గతిరన్యత. దాన్ని మించినటువంటి అన్యమైనటువంటి గతి లేదు. అంటే మార్గము కానీ, దాని యొక్క ఏమంటాం గమ్యము కానీ ఏది లేదు, అన్యగతి. ఎందుకని 3 సార్లు ఎందుకు చెప్తుంది? శాస్త్రంలో ఏదైనా సరే 3 సార్లు చెబితే కనుక, నొక్కి ఒక్కాడించి 3 సార్లు చెబితే కనుక దానిని మించినటువంటి మార్గం లేదు అనేసి. మనం అట్లాగే చూసుకుంటే కనుక మన కాన్స్టిట్యూషన్లో కోర్టులోకి వెళ్తే కనుక వాళ్ళు 3 సార్లు కొడతారు, ఆర్డర్ 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 అనేసి. ఎందుకని? దాని తర్వాత మాట్లాడితే వాళ్ళు జైల్లో ఉంటారు. మనం కూడా దీన్ని దాటి వేరే ఏమన్నా చేసామంటే జైల్లో ఉంటాం. ఎక్కడ జైలు? మనం ఎక్కడున్నాం అదే జైలు. 84 లక్షల జీవరాశుల్లో మళ్ళీ తిరగాల్సి వస్తుంది. ఆ చక్రంలో భౌతిక ప్రపంచంలో తిరగాల్సి వస్తుంది. చాలామంది అనుకుంటారు ఏం చేస్తున్నారు ఏంటి అంటే, చాలు అయిపోయింది నాకు ఇంకా అంతా, ఇప్పుడు కృష్ణారామ అనుకొని వెళ్ళిపోవాలి అనేసి. ఎందుకని? వాళ్ళు విసిగిపోయి ఉన్నారు. ఎందుకని విసిగిపోయి ఉన్నారు? వాళ్ళకి హరేర్ అద్భుత కర్మణ, శ్రీకృష్ణాస్య అద్భుత కర్మణ అనే రుచి దొరకలేదు. అది దొరికినప్పుడు ఏమవుతుంది? భక్తుడు అనేవాడు సమ్మోహితుడు గాడు, భీతిగాడు ఒకటే. వాళ్ళకి ఏమది గమ్యం? భగవద్భక్తి, భగవత్ ప్రేమ, సత్కార్యము, సనాతన కార్యము, ఇవే వాళ్ళకి లక్ష్యంగా ఉంటాయి. అవన్నీ ఉన్నప్పుడు ఎన్ని అస్త్రాలు వచ్చినా, ఎన్ని శస్త్రాలు వచ్చినా కానీ ఏమీ చేయలేదు. నమే భక్త్యా ప్రణశ్యతి. భగవంతుడు ప్రతి శ్లోకంలో ఏదో ఒక రూపంలో అది చెప్తా ఉన్నారు. భక్తోసిమే సకాచేతి రహస్యమేతదోత్తము. ఎందుకని ఆ రహస్యాలన్నీ ఎవరికి చెప్తున్నారు? భక్తునికి మాత్రమే చెప్తున్నారు. భక్తుడైనటువంటి వాడు మాత్రమే దాన్ని గ్రహించగలడు. ఎందుకని? భగవంతుని మీద అతనికి ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం లేనిది ఏమైనా చేయగలమా మనం?
మీరు హరే కృష్ణ మంత్ర పక్కన పెట్టండి, దేవస్థానం రావడం పక్కన పెట్టండి, భాగవత శ్రవణం పక్కన పెట్టండి. మనం భౌతిక ప్రపంచంలో చూసుకుంటే కనుక ఏ కర్మ అయినా సరే, కర్మ అంటే కార్యం, ఏ కార్యమైనా సరే నమ్మకం లేకుండా చేయగలమా? దీనికి ప్రభుపాదుల వారు చాలా మంచిగా ఉదాహరణలు ఇస్తారు. ఏదో ఒక చిన్న పేపరు, దాని మీద ఏదో ముద్ర వేసి రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, అట్లా 1000 రూపాయల దాకా అంతా వేసి ఇస్తే ఆ కట్టలు పెట్టుకొని ఉంటాం. గ్యారంటీ ఏంటి? దాని యొక్క వాల్యూ అది అట్లాగే ఉంటుందనేసి. ఉందా నమ్మకం? మూఢనమ్మకం. అదేవిధంగా ట్రైన్ టికెట్, ఫ్లైట్ టికెట్ తీసుకున్నాక వెళ్ళే రోజు దాకా గ్యారంటీ లేదు. చాలా ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతాయి, ట్రైన్ బోల్తా పడవచ్చు, డిలే అవ్వచ్చు, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఏంటి? నమ్మకం, మూఢనమ్మకం, బ్లైండ్ ఫెయిత్ అంటారు వీటన్నిటిని. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడే స్వయంగా చెప్తా ఉన్నాడు తన మాటల్లో. ఏమని? మన్మనా భవమద్భక్తో, తర్వాత నమే భక్త్యా ప్రణశ్యతి. దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదనేసి. సో ఇంకొక అద్భుతమైనటువంటి నమ్మకాన్ని ఆయన ఇస్తూ ఉన్నారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే ఎస్, నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తిచే నన్ను సదా అర్పించువారి యోగక్షేమములను నేనే స్వయంగా వహింతును. వారికి లేనివి సమకూర్చి ఉన్నవి సంరక్షించును. లేనివి సమకూర్చి ఉన్న వాటిని సంరక్షించు. ఇంతకంటే గొప్ప అయినటువంటి వరాన్ని ఎవరన్నా ఇవ్వగలరా? ఎక్కడా ఇవ్వలేరు. ట్రైన్ టికెట్ ఇవ్వదు, ఫ్లైట్ టికెట్ ఇవ్వదు, బస్ టికెట్ కూడా ఇవ్వదు. బస్సు టికెట్ తీసుకున్నప్పుడు మనకి చిల్లర కోసం వెనకాల రాస్తారు ఒక్కొక్కసారి. గ్యారంటీ ఏంటి? మనం నిద్రపోయి లేచి టక్కుని వెళ్ళిపోతాం స్టేషన్ వచ్చిందనేసి. లేదా తను ముందుకెళ్ళిపోయేసి కండక్టర్ అక్కడంతా జనాలు ఉన్నారు, ఎస్కేప్. ఇట్లాంటివన్నీ జరిగే ఉంటాయి, మనం చూసే ఉంటాం. సో ఎక్కడన్నా ఉందా? తర్వాత ఫోన్ చేస్తే ఎత్తేవాళ్ళు ఒకసారి ఉంటారు, కొంతమంది ఫోన్ ఎత్తారు కూడా. ఏమీ జరగదన్నమాట, సంభవించేది ఏమీ ఉండదు. సో భౌతిక ప్రపంచంలో ఎక్కడా కూడా మనకి నీతి నిజాయితీ అనేది కనబడటం చాలా చాలా దుర్లభం, అరుదైనది. ఎందుకని? ప్రతి ఒక్కళ్ళు కూడా నాది దీని మీద మాత్రమే తిరుగుతూ ఉన్నారు. ఎప్పుడు ఆహాన్ని మనం వదలగలం? భగవద్భక్తుడైనప్పుడు. ఎందువలన? ఆయన రక్షిస్తాడనేది లాస్ట్ది. భగవద్భక్తుడైతే వాటన్నిటి నుంచి మనం ఎందుకు వదలగలం? ఇందులో ఉన్నది ఒక నిగూఢమైనటువంటిది వైరాగ్యం. ఎందుకంటే భగవద్భక్తి నుంచి మనకి కలిగేటటువంటి ప్రాప్తించగలిగేటటువంటిది ఆ యొక్క సంపద అనేది వీటన్నిటికీ ఎక్కడా కూడా వాటి కాలుగోటికి కూడా దేనికి పనికిరాదనమాట. ఎందుకని? ఒక్కసారి ఆ యొక్క భగవద్ధామాన్ని చేరగలిగితే మనకి ఏమన్నా అవసరం పడుతుందా? ఏమీ అవసరపడవు. ఓకే, ఈ భౌతిక శరీరాన్ని త్యజించిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి సంపదలు కానీ చుట్టాలు పట్టాలు వాళ్ళు ఎవరైనా కానీ ఎవరైనా మనల్ని గుర్తుంచుకుంటారా? ఎంతకాలం గుర్తుంచుకుంటారు? మహా అయితే ఆ తర్వాత మర్చిపోతారు అందరూ. వాళ్ళ యొక్క నడవడి దైనందిన కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉండాలి. ఉన్నా కానీ డైలీ మనతో పలకరించినటువంటి ఆ ప్రిఫరెన్స్ కానీ ఆ యొక్క ఏమంటాం నిత్య కార్యాలు కానీ ఏదైనా కానీ అంతగా జరగవు అనమాట. ఎందుకంటే అవన్నీ కూడా మనల్ని మర్చిపోయే విధంగా చేస్తుంది భౌతిక భ్రాంతి అనేది. కానీ భగవద్భక్తిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకుంటారు. ఎందుకంటే మనం ఈ భౌతిక శరీరం ద్వారా మనం చూడం, దేన్ని కూడా భగవంతుడి ద్వారా చూస్తాం. చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఆ భగవద్భక్తుడిగా మాత్రమే కనిపిస్తారు. వాళ్ళు చేసినటువంటి సహాయం కానీ, ఇప్పుడు ఏదైనా బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా సరే
వాళ్ళకి ఏదో ప్రసాదం మీరు ఇచ్చారని ఉండొచ్చు, వాళ్ళకి ఏదో నీళ్ళు ఇచ్చి ఉండొచ్చు, దాహం వేస్తున్నప్పుడు. వీటన్నిటిని వాళ్ళు లాస్ట్ కొనదాకా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. అదేవిధంగా వాళ్ళని ఎక్కడికన్నా మనం ఏమంటాం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ చేసినటువంటి సహాయం కానీ, అక్కడ కలిగినటువంటి వాళ్ళ అనుభూతి కానీ, వాటన్నిటిని వాళ్ళు గుర్తుపెట్టుకుని ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. కానీ ఇక్కడ జరిగేవన్నీ మర్చిపోతారు. సో భగవద్భక్తిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తున్నాం, ఆ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అవన్నీ కూడా మనకి పర్మనెంట్ అనమాట. ఎలాగంటే మనం హరే కృష్ణ మంత్ర ఒకసారి జపం చేస్తే మనం బయట చేసేటటువంటి కార్యక్రమాలతో దాన్ని పోల్చితే కనుక ఎక్కడా కూడా సమతుల్యం కాదు. మళ్ళీ ఆ ఆస్తి అనేది పెరుగుతూనే ఉంటుంది. ప్రభుపాదుల వారు ఏం చెప్పారు, ఈ జన్మలో మనం 10,000 సార్లు హరే కృష్ణ మంత్ర నామాన్ని జపించి ఉంటే, నెక్స్ట్ జన్మ అనేది ఉంటే కనుక మరు జన్మలో వచ్చినప్పుడు 10,001 నుంచి స్టార్ట్ చేస్తాం. ఎందుకని ఈ యొక్క సంపద అనేది ఎవరు కూడా తగ్గించలేనిది, ఎవరు దోచుకోలేనిది. బ్యాంక్ బ్యాలెన్స్ అయితే పోతుంది, బ్యాంక్ ఉల్టా చేస్తే కనుక బ్యాంక్ బ్యాలెన్స్ అంతా పోయినట్లే, లేదా దోపిడీ జరిగితే డబ్బు పోయినట్లే, దానికోసం తిరగాల్సి వస్తుంది. ఏదైనా చీటీ ఇలాంటివన్నీ చేస్తే కూడా పోతుంది, పోయింది అంటే దాని వెనకాల తిరగాల్సి వస్తుంది. అందుకే భక్తి మార్గంలో వాటన్నిటినీ విరుద్ధంగా భావించి మనం ముందుకెళ్తాం. ఏమేంటవి? 4 రకాలు: జూదము, మాంసభక్షణ, మద్యము, అక్రమ సంబంధం. ఈ పరీక్షిత్ మహారాజు కలిపురుషునికి ఇచ్చినటువంటి వరాలేంటి? ఈ 4 ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి నువ్వు స్థానాన్ని తీసుకొని ఉండు అనేసి. కానీ పరీక్షిత్ మహారాజు ఎలా పరిపాలించారు? ప్రతి ఒక్కళ్ళు భగవద్భక్తి మాత్రమే చేసే విధముగా ప్రజలకి అవగాహన కలిగించి, వాళ్ళకి ఆ మార్గాన్ని చూపించి, అదే పూర్వకంగా ముందుకు వెళ్ళే విధంగా చేసి, ఇక్కడ కలిపురుషునికి ఎక్కడా కూడా స్థానం దొరకకుండా చేశారు. సో అదే విధముగా మనం ఏం చేయాలి? మన హృదయంలో పరీక్షిత్ మహారాజు ఏ విధమైనటువంటి పరిపాలించి ఆ సిచ్యువేషన్ ఏ విధంగా అయితే తీసుకొచ్చారో ఆ సందర్భం కానీ వాటన్నిటిని అదేవిధంగా మన హృదయంలో మనం వాటిని నాటాలి. అప్పుడేమవుతుంది? మన యొక్క భక్తిలతా బీజ అనేది అంచెలంచెలుగా పెరుగుకుంటా వెళ్ళి గోలోకధామంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుల వారి పాదాల దగ్గర శరణు తీసుకుంటుంది. అప్పుడు ఇవన్నీ మనల్ని ఏమీ చేయలేవు. ఈ భౌతిక ప్రపంచం కానీ, ఈ యుద్ధం కానీ, ఈ యొక్క స్థితులు గతులు అవి ఇవి ఏమైనా సరే ఏవి కూడా మనల్ని తాకలేవు. సో అక్కడ చెప్పినట్లుగా స్వర్గము నరకం ఏ డిఫరెన్స్ ఉండదన్నమాట. భక్తుడు ఎక్కడెక్కడికి వెళ్ళి ప్రీచ్ చేస్తారు? నారదముని ఎక్కడెక్కడికి వెళ్తారు? ఆయన ఎక్కడికైనా వెళ్తారు, అన్ని చోట్ల. సో ఆ నారదముని ఎక్కడెక్కడికి వెళ్ళి ఆయన జపం చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా ఏదో ఒకరోజు భక్తుడవుతారు. ఎందుకని? నామానికి ఉన్నటువంటి పవర్ అది. ప్రభుపాదుల వారు, ఆయన గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్, ఆయన ఏం చెప్పారు ఒక సందర్భంలో, ఎవరు ఉన్నా లేకపోయినా సరే నువ్వు భాగవత శ్రవణం, భగవద్గీత శ్రవణం, స్మరణం చేస్తూనే ఉండమనేసి. ఎందుకని? ఆ యొక్క రూమ్లో ఉన్నటువంటి ఏదో ఒక బల్లో, నల్లో, చీమో, ఈగో ఏదో ఒకటి విని అవి కూడా ఆ యొక్క నామం ద్వారా ప్రభావితమై అవి మళ్ళీ మనుష్య జన్మ తీసుకోవడానికి, మనుష్య జన్మ తీసుకొని ఏమంటాం, అవి కూడా పలుకుతాయి, ఒకటి సంపూర్ణం గావించి అది భగవద్ధామాన్ని చేరడానికి సహాయపడతాయి అనేసి. సో అదేవిధంగా నారదముని ఏమైతే చేస్తున్నారో ప్రభుపాదులు వారు అదే చేసి చూపించారు. యాక్చువల్గా అయితే సన్యాసి అనేవాళ్ళు సముద్రాన్ని దాటకూడదు అంటారు. కానీ ప్రభుపాదులు వారు ఏం చేశారు? వీటన్నిటిని పక్కన పెట్టి ఆయన యొక్క గురువుగారు చెప్పిన యొక్క ఆజ్ఞ మీద సముద్రాలు కాదు అన్నీ దాటి ప్రపంచాన్ని 14 సార్లు చుట్టారు 11 సంవత్సరాల్లో. చుట్టి ప్రతి ఒక్క చోట హరే కృష్ణ మంత్రాన్ని, హరే కృష్ణ మందిరాలని స్థాపించి ఈ యొక్క ప్రభావితాన్ని ముందుకు తీసుకెళ్లారు. సో మనందరి చేతిలో కూడా అదే ఉంది. మనం అంత చేయలేకపోయినా మనం ఏం చేయగలం? అద్భుత కర్మ వాళ్ళు చేయగలరు, అద్భుత కర్మలో మనం పాలు పంచుకోగలం. ఏ విధంగా?
చేయి కలుపుకుంటా, మాట కలుపుకుంటా హరే కృష్ణ మంత్రాన్ని చెప్పుకుంటా. ఏం చెప్పారు చైతన్య మహాప్రభు? యారే దేకో తారే కహో కృష్ణ ఉపదేశ్. ఎవరిని చూసినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలి? కృష్ణనామాన్ని స్మరించుకుంటా కృష్ణుడి గురించి ప్రచారం చేయాలి. అప్పుడు ఏం చెప్పారు? అలా చేయగలిగితే చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? దేశ నలుమూలల గ్రామాల్లో, పట్టణాల్లో కాదు, గ్రామాల్లో, చిన్న పల్లెటూర్లలో ప్రతి ఒక్క చోట కూడా హరే కృష్ణ మంత్రం అనేది వస్తుంది. ఇప్పటికే మనం చాలా వరకు చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ప్రభుపాదులు వారు చెప్పినట్లుగా కలియుగం ఎంతైనా, కలి ప్రభావం ఎంతైనా సరే 10,000 సంవత్సరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గోల్డెన్ ఏజ్ ఆఫ్ కలి. ఎందుకనంటే ఈ హరే కృష్ణ మంత్రం అనేది ఈ 10,000 సంవత్సరాల్లో దాని ప్రభావాన్ని పూర్ణంగా చూపించగలుగుతుంది. ఆ తర్వాత ఎందుకు ఏమిటి అనేది అదంతా భగవద్లీల. అది కూడా ప్రభుపాదులు వారు 11వ అధ్యాయం 12వ అధ్యాయం ముందుకు వెళ్తూ ఉంటే కనుక అక్కడ విశ్లేషణ అనేది ఉన్నదన్నమాట. మనకి అక్కడ దాకా తీసుకెళ్లకుండా ఇక్కడ దాకే ఆపేసింది. ఎందుకంటే ఇక్కడి నుంచే మనం సంపూర్ణులై భగవంతుని చేరాలి అనే ఉద్దేశంతో. అదంతా మనకు అవసరం లేదు. ఇంకా మనం లేనప్పుడు మనకి తెలియంది, మనకి కానిది మనకు అవసరం లేదనమాట. సో చైతన్య మహాప్రభు చెప్పింది ఇప్పటికే జరుగుతుంది అన్న దానికి కారణం ఏంటి అంటే చాలా పల్లెటూర్లలో కూడా ఆల్రెడీ చిన్న హరే కృష్ణ శిబిరాలు అనేది జరుగుతూ ఉన్నాయి. నగర సంకీర్తన ఇది నగర సంకీర్తన ఒకటి. కొంతమంది ఒక్కళ్ళే డివోటీ ఉంటారు, భక్తులు. వాళ్ళే చుట్టూతా ఉన్న పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకంతా ప్రచారం చేస్తూ ఉన్నారు. చేసి వాళ్ళని మన హరే కృష్ణ మందిర శిబిరాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ ప్రసాదము, కీర్తన ఇవన్నీ చేపిస్తూ ఉన్నారు. అంతటి ప్రభావం అన్నమాట హరే కృష్ణ మంత్రానికి. అది హరేర్ అద్భుత కర్మణ అంటే హరినామం వల్ల జరిగేటటువంటి అద్భుత కర్మలు అనేది ఇవి. ఎవరికి వాళ్ళకేమి చదువు లేదు, వాళ్ళకేమీ జ్ఞానం లేదు, ఏమీ తెలియదు, ఏదో పండించుకుంటారు, దాన్ని ఏదో చూసుకుంటారు వ్యాపారంలాగా చిన్న చిత్తగా అంతే. కానీ వాళ్ళకు కూడా అది తెలుస్తుంది అంటే దానిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి అది. సో ఆ శక్తిని మనం ముందుకు తీసుకెళ్తూ ఉండటానికి మనకి చాలా గొప్పదైనటువంటి అరుదైనటువంటి ఆస్కారాన్ని కల్పించారు ప్రభుపాదుల వారు. సో ఇక్కడ ఈ భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్పినటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే తక్షకుడు కాటు వేయడానికి పరీక్షిత్ మహారాజు దగ్గరికి వస్తున్నప్పటికీ పరీక్షిత్ మహారాజు ఏ విధంగా కూడా జంకలేదు, ఏ విధంగా కూడా భ్రాంతికి లోనవ్వలేదు. ఆయన ఏం చేశారు? అప్పుడు గురువుని ఆశ్రయించారు. ఎవరా గురువు? శుకదేవ్ గోస్వామి. శుకదేవ్ గోస్వామి ఎలాంటి వారు? ఆయన చాలా చాలా ఎగ్జాల్టెడ్, శుద్ధ భక్తులు. ఆయన తల్లి గర్భంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 16 సంవత్సరాలు. ఎందుకని? బయటికి వస్తే మాయా భ్రాంతికి, మాయ యొక్క ప్రభావం చూపిస్తుంది, మా యొక్క ప్రభావానికి లోనవ్వాలి అనేసి. కానీ ఆయనకి ఆ యొక్క సందేహం కూడా ఏమీ లేదు, ఎందుకంటే ఆయన శుద్ధ భక్తులు. కానీ రాలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపులరీగా, ఉదాహరణగా చూపించడానికి. ఎప్పుడు వచ్చారు ఆయన బయటికి? శ్రీకృష్ణుని యొక్క అభయహస్తం ఆయనకి దొరికినప్పుడు ఆయన ఏం చెప్పారు? వ్యాస మహర్షి వెళ్ళి శ్రీకృష్ణుడికి చెప్తా ఉంటారు భగవంతుడికి, ఆయన రామ్మంటే రావట్లేదు అనేసి. అప్పుడు భగవంతుడు హామీ ఇస్తారు. ఏమని? నువ్వు బయటకు వచ్చినప్పటికీ ఈ మాయా ప్రభావం అనేది నీ మీద కలగదు, నీ మీద చూపించదు అనేసి. అయినా కానీ ఆయన వచ్చి రాగానే పారిపోయారు. ఎక్కడికి? అడవులకి, భక్తుల సందోహానికి అక్కడికి వెళ్ళి ఆ సమయానికి మనం చూసుకుంటే కనుక ఇక్కడ 2 స్క్రీన్లు అనుకోండి. ముందు స్క్రీన్లో పరీక్షిత్ మహారాజు కలిపురుషుణ్ణి దండించడము, వరదానం ఇవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తదనుగుణంగా తదుపరి తక్షకుడు పరీక్షిత్ మహారాజుకి శాపం ఇవ్వటం, శృంగి బ్రాహ్మణ బాలుడు తక్షకుడిచే కాటు వేయబడ్డం అనేది. సో ఆ బ్రాహ్మణ బాలుడికి ఏమీ తెలియక కలి ప్రభావంతో, ఎందుకంటే అహంకారం, అహం అనేది వచ్చేసింది అక్కడ.
ఏం అహం, నేను బ్రాహ్మణుణ్ణి. ఎప్పుడు బ్రాహ్మణులు ఎప్పుడు కూడా నేను ఇది అని ఎప్పుడు ఎవరు చెప్పుకునేవాళ్ళు కాదు సనాతన ధర్మంలో. వాళ్ళందరూ ఎప్పుడు కూడా నమ్రతతో విధేయతో ఉండి ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని ఇచ్చేదానికే ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ విపర్యమైంది. తద్వారా ఆయన శాపం ఇవ్వటం వల్ల పరీక్షిత్ మహారాజు సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఆయనకు తెలుసు ప్రభుపాలు వారి భాషలో చెప్పినట్టుగా భగవంతుడి యొక్క ఆజ్ఞ లేనిది ఏమి జరగదు, దానివలన ఏదో ఆయన లీల చేస్తున్నారు అనేసి. సో తద్వారా వెనక జరుగుతున్నది ఏంటి? శుకదేవ్ గోస్వామి ఇంటి నుంచి తక్షణమే బయటకు వచ్చేసేసి బ్రాహ్మణుల భగవద్భక్తుల సందోహంలో చేరి అక్కడ బ్రహ్మజ్ఞానాన్ని, భగవంతుడి గురించి పలకడానికి రెడీగా ఉన్నారు. అదే సమయంలో పరీక్షిత్ మహారాజు కూడా ఇవన్నీ తెలుసుకొని రాజ్యాన్ని త్యజించి అన్నిటినీ వదిలేసి ఆయన కూడా అక్కడ చేరి అప్పుడు ఈయన ప్రశ్నలు అన్నిటినీ శుకదేవ్ గోస్వామిని అడగటానికి స్టార్ట్ చేశారు, అడుగుతా. అప్పుడు శుకదేవ్ గోస్వామి ఒకదాని తర్వాత ఒకటి చెప్పడం, అదే భాగవతం. అందుకే మనం నిత్యం భాగవత సేవయ అది చేయటం వల్ల ఏమవుతుంది, మనలో ఉన్నటువంటి కల్మషం అనేది, కలి ప్రభావం అనేది ఏది కూడా మనల్ని ప్రభావితం చేయదు. ఒకటి. రెండోది, అది దూరంగా పారిపోతుంది. తద్వారా ప్రథమైనటువంటిది భగవద్భక్తి అనేది మనకు కలుగుతుంది, భగవత్ ప్రేమ అనేది మనకు కలుగుతుంది. వాటన్నిటిని సిద్ధించుకోవడానికి కలిగినటువంటి మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్గం ద్వారా మనం కూడా పరీక్షిత్ మహారాజు లాగా శుకదేవ్ గోస్వామి వంటి శ్రీల ప్రభుపాదుల వారిని మనం శరణ తీసుకోవడానికి ఆ జ్ఞానం అనేది మనకి దొరుకుతుంది, ఆ మార్గం చూపించబడుతుంది. తద్వారా తర్వాత భగవత్కర్మణ, శ్రీకృష్ణాస్య అద్భుత కర్మణ, ఆ అద్భుత కర్మల్ని చేసేదానికి, దానిలో పాలు పంచుకోవడానికి మనకి కూడా ఒక వంతు భాగం అనేది దొరుకుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనల్ని ఏమని పిలుస్తారు? అందరూ భాషల్లో చెప్పారు ప్రభుపాదుల వారు, నారాయణ పరాయణ. వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు అది ఆ పేరు ఈ పేరు అని కాదు, నారాయణ పరాయణ. సో అండ్ సో దాస్ 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 దాస్. దాని ద్వారా ఎవరి అయితే కనుక మన పేరు గుర్తు తెచ్చుకున్నా సరే వాళ్ళకి లాభం చేకూరుతుంది. వాళ్ళకే కాదు మనకి కూడా చేకూరుతుంది. ఎలాగా? ఇదంతా కూడా భగవంతుడిచ్చినటువంటి అద్భుత కర్మ. ఎవరైనా ఆ పేరు ఉచ్చరించినా, ఆ పేరు తెలుసుకున్నా, అందుకే మనం తిలక్ పెట్టుకుంటాం, ఇవన్నీ కంటిమాల, ఇవన్నీ పేరు, అవన్నీ కూడా ఎందుకని, ఎవరు ఏ క్షణం ఎప్పుడైనా సరే చూడొచ్చు. చూసినప్పుడు తక్షణాత్ వాళ్ళలో మార్పు అనేది కలుగుతుంది. ఎవరన్నా సరే మనల్ని చూస్తే ఏమంటారు బయట వాళ్ళు, వీళ్ళు హరే కృష్ణ హరే రామ వాళ్ళు అనేసి, లేదా వీళ్ళు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు అనేసి చూస్తేనే నమస్కారం పెడతారు. ఆ గౌరవం అనేది వస్తుంది. వీటన్నిటికీ కారణం ఎవరు? భగవంతుడి కంటే ముందు గురువు గారు శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం, ఆయన చేసినటువంటి సమకూర్చినటువంటి ఈ స్థానం, ఇవన్నిటి వల్ల కాబట్టి ఇది జరుగుతుంది. లేదు అంటే జరగడానికి ఎటువంటి ప్రాప్తి లేదు. హరే కృష్ణ మంత్ర వచ్చింది శ్రీకృష్ణ భగవాన్ నుంచి. తర్వాత చైతన్య మహాప్రభులు వారు ఆయన కనుక ముందుకు తీసుకువెళ్ళకపోయి ఉంటే కనుక తర్వాత ఆచార్యుల వారికి కానీ ఎవరికి కానీ ఏది ఉండేది కాదు. తర్వాత వచ్చినటువంటి భక్తి వినోద్ ఠాకూర్, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్, దెన్ శ్రీల ప్రభుపాద్, వీళ్ళెవరూ కూడా ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని ముందుకు తీసుకెళ్లకుండా, లేదు అంటే కనుక ఆ యొక్క లీలాస్థలాలని కనుక తీసుకురాకుండా, బయటికి వెలికి తీయకుండా ఉంటే మనం ఇవన్నీ మాట్లాడుకోలేము, ఇక్కడ ఉండలేము. ఇవే హరేర్ అద్భుత కర్మణ, శ్రీకృష్ణాస్య అద్భుత కర్మణ. ఆయన ఏదైనా చేస్తే ఎవరి ద్వారా చేస్తారు? ఆయన భక్తుల ద్వారా చేస్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా భగవంతుడు తనకనేది ఏది పెట్టుకోరు, అంతా కూడా భక్తులకే ఇస్తారు. అందుకే ఏది చేసినా సరే ప్రతి దాంట్లో కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడు? సతతం కీర్తయంతో మా యతం తస్య దృఢవ్రత, నిశ్చయముగా దృఢముగా వాటిని కనుక మనం పెట్టుకోగలిగితే ఇవన్నీ మనం తునాతులకముగా సాధింపగలుగుతాం అన్నమాట. అప్పుడు ఈ ప్రభావాలన్నీ ఏది కూడా మనపై చూపించదు. ఒక్క తక్షకుడు కాదు, 100 తక్షకులు 1000 తక్షకులు వచ్చినా కానీ ఏమీ చేయలేరు. ఎందుకని?
శ్రీకృష్ణుడు ఎక్కడుంటే బలరాముడు అక్కడ ఉంటారు, రాధారాణి అక్కడ ఉంటారు, ప్రభుపాదులు వారు అక్కడ ఉంటారు. బలరాం అందరు గురువులకి మూలం, బలరాం అన్ని నాగులకి మూలం, ఆదిశేష, అనంత, ఇవన్నీ పేర్లు ఉన్నాయి. సో ఆయన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ తక్షకులందరూ ఎవరేం చేస్తారు? ఏం చేయలేరు. సో అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. సో మనం చేయాల్సిందల్లా ఒకటే అనమాట. ఏం చేయాలి? నిత్యం భాగవత సేవ అనేది మనం ఆదివారం చేస్తుంటాం. నిత్యం చేస్తే చాలా అద్భుతం. హరే కృష్ణ మహామంత్ర ప్రతిరోజు కనిష్ట పద్ధతిలో ఏదైతే ఉందో ఆ నెంబర్ తగ్గకుండా మనం జపం చేయాలి. 16 మాలలు కుదిరితే సతతం కీర్తయంతో. మనం హరిదాస్ ఠాకూర్ లాగా చేయలేం, కానీ చేయటానికి యత్నించగలం. ఆ శక్తి మన దగ్గర ఉంది, ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంది. ఎవరి దగ్గర లేదు? అందరి దగ్గర ఉంది. ఎందుకంటే పరమాత్మ రూపంలో భగవంతుడు అనేవాడు డ్రైవింగ్ ఫోర్స్ అంటారు. మనకి ఆత్మరూపంలో, పరమాత్మ రూపంలో ఆయన లోపల ఉండనే ఉన్నారు. ఆయన నడిపిస్తారు. మనం చేయాల్సిందల్లా ఒకటే, ఆయన వైపుకి ఒక అడుగు వేయాలి. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఒక అడుగు మనం భగవంతుడి వైపు వేసాము అంటే 100 అడుగులు, 1000 అడుగులు ఆయన మన వైపు వేస్తారు. సో మనం చేయాల్సిందల్లా ఒకటే, ప్రతిరోజు చేయాల్సింది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అదొక్కటి చేయగలిగితే అన్నిటి నుంచి మనల్ని దాటిస్తుంది. స్వర్గం లేదు, నరకం లేదు, తక్షకుడు లేడు, కలిపురుషుడు లేడు, ఆ యుద్ధం లేదు, ఈ యుద్ధం లేదు, బ్రహ్మాస్త్రం లేదు, ఏమీ వేటి గురించి మనం భయపడాల్సిన అవసరం. అన్నిటికీ ఒకటి హరే కృష్ణ మంత్రం అన్నమాట. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భాగవతం కి, విశ్వగురు శిల ప్రభుపాద్ కి, తాయ్ గౌర్ ప్రేమ.